హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ 65. ఇప్పుడు దొండకాయ 65 ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రై కోసం దొండకాయలను శుభ్రంగా కడిగేసి ఒక పావు కేజీ తీసుకున్నాను. దొండకాయను ఇలాగా పొడవుగా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని మళ్ళీ 3 పీసులుగా కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల దొండకాయ త్వరగా ఫ్రై అవుతుంది. ఇదే విధంగా పావు కేజీ దొండకాయలను సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే దొండకాయని హాఫ్ కట్ చేసి అలాగే సన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ ముక్కల్లోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఆ ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ముక్కలను బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం, తగినంత పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్టు, 2 స్పూన్స్ శనగపిండి, అదేవిధంగా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందాక దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ దొండకాయ ముక్కలను బాగా పిండుకోవాలి. అందులో నుంచి వాటర్ వస్తుంది, సాల్ట్ వేసి పెట్టుకున్నాం కాబట్టి. ఆ ముక్కలను బాగా పిండేసుకొని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. కావాలంటే దొండకాయ ముక్కలను ఒక 2-3 మినిట్స్ కొంచెం బాయిల్ చేసుకొని అయినా కూడా ఇలా పిండిలో కలుపుకోవచ్చు. చూడండి, వాటర్ చాలా వచ్చింది. ఇలా సాల్ట్ వేసి పెట్టుకోవటం వల్ల ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకు మసాలాలంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో అయితే వాటర్ అవసరం లేదు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత డ్రైగానే ఉండాలి, వాటర్ అసలు వేయకండి. కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. మొత్తం కలిసిపోయింది. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఈ ముక్కలను ఆయిల్లో వేస్తున్నాను. నేను కలుపుకున్నటువంటి దొండకాయ ముక్కలను 2 భాగాలుగా వేపుతున్నాను. ఇలా ముక్కలను కొంచెం విడివిడిగా వేసుకుంటే బెటరు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఈ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాను. చూసారు కదా, ఇవి వేగిపోయినాయి. వీటిని తీసుకొని వేరే బౌల్లో వేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో వేపటం వల్ల క్రిస్పీగా ఉంటాయి. వేగటం కూడా చాలా త్వరగా వేగిపోయాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు మిగతా దొండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ దొండకాయ 65 వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుంది. వీటిని లంచ్లో కానీ డిన్నర్లో కానీ మనం చేసుకోవచ్చు. రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఈ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 7-8 పచ్చిమిరకాయలను కొంచెం కట్ చేసుకొని అందులోనే వేపేస్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు కూడా ఈజీగా తినొచ్చు, చాలా బాగుంటాయి ఇలా వేగటం వల్ల. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు, దీన్ని కూడా ఫ్రైగా వేపేసుకొని 65లో కలుపుకోవాలి. అలాగే కొంచెం పల్లీలను కూడా తీసుకొని ఆయిల్లో వేపేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటే పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా గిన్నెలో వేస్తున్నాను.
ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా తొక్కేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేపేసుకొని తీసుకుంటున్నాను. వీటిని ఇలా వేపడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కర్రీకి. ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా తీసుకొని అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుందాం. ఇంకా ఈ విధంగా దొండకాయ 65 అయితే డెఫినెట్గా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.